సుష్మకు పెళ్లి నిశ్చయమవుతుంది. కానీ సుష్మ బలవంతంగా పెళ్లి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. జయంత్ బాధపడతాడు. కథ కొనసాగుతుంది. చైతన్యం ఆగిపోయిన నిండు నదీమ తల్లిలా ఉందామె. కొండల మీద నుంచి అగాధాల అంచులు కనుగొనాలనే తపనతో ఉరకలు వేసుకుంటూ హోరుమని పెద్ద శబ్దం చేసుకుంటూ జాలువారే జలపాతంలా ఉండాల్సిన సుష్మ కళ్ళల్లోని కాంతి ప్రకాశహీనమై కొడిగట్టిన దీపంలా ఉందామె ముఖం. జయంత్ కళ్ళు చెమర్చాయి. చిన్నతనం నుంచి తనతో ఆడుతూ పాడుతూ తిరిగిన నేస్తం తన మీద ఎన్నో ఆశలు పెంచుకొని ఆకాశ హర్మ్యాలు నిర్మించుకుంది. మొగుడు పెళ్ళాలంటూ అందరూ వేళాకోళం చేస్తుంటే తను చిరాకు పడుతూ లేచి వెళ్ళిపోయేవాడు. కానీ ఆమె ముసిముసిగా నవ్వుకునేది, సిగ్గుపడేది. అలా అని అప్పుడు ఆమె అంటే అయిష్టత అని కాదు, కానీ చిన్నతనం నుంచే అందరూ అలా అనడం నచ్చేది కాదు. అలా అని ఆమెకి నాకు పెళ్ళేమిటి అని కూడా అనుకోలేదు. అమెరికా నుంచి వచ్చిన తర్వాతే ఆమె పట్ల ఇంత నిర్లిప్తత, నిరాసక్తత ఏర్పడింది. తను ఈ పెళ్లికి అంగీకరించకపోవడం మావయ్యకి, ముఖ్యంగా అమ్మకి సమ్మెటపోటు లాంటిది. అది తనకి తెలుసు. సుష్మకి వేరే మంచి సంబంధం కూడా నిశ్చయమైపోయాక ఇంకా నేను ఇలా ఆలోచించడం ఏమిటి అనుకొని తనను తానే నిందించుకొని బెస్ట్ ఆఫ్ లక్ సుష్మా, వస్తా అంటూ గబగబా బయటికి వచ్చేశాడు. ఆఫీసుకు వెళ్ళినా సరిగ్గా పనిచేయలేకపోయాడు. తల నొప్పిగా అనిపించి కణతలు నొక్కుంటూ రిలాక్సింగ్గా వెనక్కి జార్లబడి కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. బెల్ నొక్కి బాయ్ని పిలిచి కాఫీ తెమ్మని చెప్పాడు. వేడివేడి కాఫీ లోపలికి దిగుతుంటే మనసు కాస్త తేలిక పడుతున్నట్లు అనిపించింది. ఆలోచనల ఉధృతం తగ్గింది. అస్తవ్యస్తంగా ఉన్న మనసుతో పని చెయ్యాలని అనిపించక లేచి బయటకొస్తుంటే రామచంద్రరావు ఎదురొచ్చాడు. మర్యాద కోసం అన్నట్లు ఆయనకి కుర్చీ చూపించి తను కూర్చుండిపోయాడు. అదేమిటో అలా ఉన్నావు, ఒంట్లో బాగుండలేదా? ఆదుర్దాగా అడిగాడు. జయంత్ ముఖం వాడిపోయి ఉండడం గమనించి, అదేం లేదు సార్, కొద్దిగా తలనొప్పిగా ఉందంతే. తలనొప్పి అంటూ తేలిగ్గా నయ్యకు. మిగిలిన రోగాల కంటే అదే మరీ ఎక్కువగా బాధిస్తుంది. తలలోని నరాలన్నీ తెగిపోతాయేమో అన్నట్లు అనిపిస్తుంది. నేనిప్పుడు ఇంటికే వెడుతున్నాను. నాతో పాటు మా ఇంటికి రా, కాసేపు రెస్ట్ తీసుకొని ఏకంగా భోజనం చేసి మీ ఇంటికి వెళ్ళొచ్చు అన్నాడు రామచంద్రరావు. అబ్బే ఎందుకండి అని తప్పుకో చూసిన రామచంద్రరావు అతను బయలుదేరేదాకా ఊరుకోలేదు. తప్పదన్నట్లు ఆయన వెంట బయలుదేరాడు. కారు దిగుతుండగానే ఎదురొచ్చి, హలో జయంత్, చాలా రోజులకి మేము గుర్తొచ్చినట్లున్నాం, రండి రండి అంటూ చిరునవ్వుతో స్వాగతం పలికింది వసుధ. పాలనురుగలాంటి తెల్లని నైలెక్స్ చీరలో అరవిరిసిన బొండు మల్లెలా ఉన్న వసుధ ముగ్ధమోహన రూపం చూడగానే అంతవరకు తాను అనుభవించిన టెన్షన్ తగ్గిపోయింది. అంతవరకు అస్తవ్యస్తంగా చిక్కుపడిన దారపు ఉండలా నరాల్ని మెలితిప్పుతున్న ఆలోచనలు దూదిపింజల్లా ఎగిరిపోయి హాయిగా ఫీల్ అయ్యాడు. అమ్మాయి, వేడివేడి కాఫీతో పాటు 2 అనాసిన్ టాబ్లెట్లు తీసుకురామ్మా అంటూ ఫోన్ రింగ్ అవుతూ ఉండడంతో వెళ్ళి రిసీవర్ అందుకున్నాడు రామచంద్రరావు. ఏవో 4 మాటలు మాట్లాడి ఫోన్ పెట్టేసి, సారీ జయంత్, నేను అర్జెంటుగా బయటకు వెళ్ళాలి, నువ్వు రెస్ట్ తీసుకో, మనకు అరగంటలో వచ్చేస్తాను జయంత్తో చెప్పి, అమ్మాయి, జయంత్కి బాగా తలనొప్పిగా ఉందట, నీ గదిలోకి తీసుకెళ్ళి రెస్ట్ తీసుకోమను అన్నాడు. అలాగే డాడీ అంటూ కాఫీ కప్పు తండ్రికి అందించింది వసుధ. చేత్తో తీసేసినట్లు తలనొప్పి తగ్గిపోయినా వసుధ ఇచ్చిన టాబ్లెట్లు మింగి కాఫీ తాగాడు జయంత్. ఖాళీ కప్పులు కూతురికిచ్చి వెళ్ళిపోయాడు రామచంద్రరావు. రండి లోపల కూర్చుందామంటూ మేడ మీదికి దారి తీసింది వసుధ. ఆమెను అనుసరించాడు జయంత్. చిరు చీకట్లు ముసురుకుంటున్నాయి. నిశా కన్య జరీబూటా ఉన్న నల్లని మేలి ముసుగు కప్పుకొని కవ్విస్తున్నట్లుంది ఆకాశం. చల్లని పిల్ల తెమ్మెరలు మృదువుగా స్పృశించిపోతున్నాయి. పక్కనే ఉన్న కొబ్బరి చెట్టు ఆకులు గాలికి అటు ఇటు కదులుతుండడంతో ఆకుల సందుల్లో నుంచి డాబా మీద పడుతున్న వెన్నెల చారలు కూడా అటు ఇటు సాగుతూ పాముల్లా మెలికలు తిరుగుతున్నాయి. లోపలికి రండి, కాసేపు పడుకుంటే తలనొప్పి ఇట్టే తగ్గిపోతుంది మృదువుగా అంది వసుధ. నిన్ను చూడగానే తగ్గిపోయింది వసుధ. మనసులోని అభిప్రాయాన్ని బయటపెట్టేశాడు. ఆమె బుగ్గలు ఎర్రబడ్డాయి, కనురెప్పలు టపటపలాడాయి. తళుక్కుమనాలని తహతహలాడుతున్న పలువరుసని పెదవులతో అదిమిపట్టింది. మెడలో ఉన్న చైనుని 2 చేతులతో మెలితిప్పుతూ తన్మయావస్థలోకి జారిపోయింది. అలా బొమ్మలా నిలబడిపోయావేమిటి? జయంత్ పలకరింపుతో తేరుకుని, సారీ, మీరు కూడా అలా నిలబడే ఉన్నారు, ఉండండి ఇప్పుడే వస్తా అంటూ తన గదిలోకి వెళ్ళి 2 కుర్చీలు తెచ్చివేసి కూర్చోండి అంది. కూర్చొని కాళ్ళు పిట్టగోడ మీదికి చాపాడు. వెన్నెలతో పోటీ పడుతూ వెండి ముద్దలా మెరిసిపోతున్న వసుధ అతని మనసుని కవ్విస్తూ కలవరపరుస్తోంది. వసుధ మెత్తగా పిలిచాడు.
మునిపంటితో కొరుకుతున్న చైనుని సరిగ్గా వేసుకుని ఊహాలోకాల నుంచి దిగిరావడం ఇష్టం లేనట్లుగా ముఖం పెట్టి, నీకు కోపం రాదంటే ఒక మాట అడుగుతాను. నేను ఆ పనే చెయ్యాలనుకుంటున్నాను. సరే చెప్పు, లేడీస్ ఫస్ట్ కదా అన్నాడు. ఓహో, ముందు మీరే చెప్తానని అన్నారు కదా, మీరే చెప్పాలి అంది బొటనవేలు నోట్లో పెట్టుకుని గోరు కొరుకుతూ. నీకిష్టమైతే మనిద్దరం పెళ్లి చేసుకుందాం. సిగ్గు వల్ల చేతులతో ముఖం కప్పుకుంది. వేళ్ల సందుల్లో నుంచి అతని వైపు చూస్తూ, నేను చెప్పాలనుకున్నది అదే అంది అతి మెల్లగా. వసు తనకి తెలియకుండానే లేచి ఆమె ముందుకు నడిచాడు. ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని, వసు నేను చాలా అదృష్టవంతుణ్ణి అన్నాడు మెత్తగా మత్తుగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ. నాకు ఆ అదృష్టం నన్ను వరించింది. మీ ట్యూబ్లైట్ బుర్రకి ఈ ఆలోచన ఇప్పుడొచ్చింది, కానీ నేను మీతో పరిచయం అయిన రోజునే మిమ్మల్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించేసుకున్నాను అంది వసుధ సున్నితంగా అతని చేతుల నుంచి తన చేతులు విడిపించుకుంటూ. ఎందుకట? ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ చిలిపిగా నవ్వాడు. అలా అడగగానే చెప్పేయడానికి ఒకటా రెండా కారణాలు చాలా ఉన్నాయి. కనురెప్పలు టపటపలాడించింది. కనుబొమ్మలు పైకెగిరేసి నవ్వాడు. అక్క, అమ్మ అన్నానికి రమ్మంటోంది. గాలి దుమారంలా దూసుకొచ్చిన తమ్ముణ్ణి చూసి, ఛీ వెదవా, అంత పరుగెందుకు? డాడీ వచ్చాక తింటామని చెప్పు పో కసిరింది కోపంగా. బిక్కముఖం వేసుకుని వెళ్ళిపోయాడు. మరు నిమిషంలోనే గేట్లో నుంచి కారు దూసుకురావడం గమనించి, డాడీ వచ్చినట్లున్నారు, పదండి కిందికి వెళ్దాం అంటూ కిందికి నడిచింది వసుధ. పుస్తకం ఒడిలో ఉన్న దృష్టి దాని మీద లేదు. భవిష్యత్తు గురించిన ఆలోచనలతో సతమతమవుతోంది సుష్మ మనసు. గతం వర్తమానం కలిసి ఉక్కిరి బిక్కిరి చేసేయడంతో అప్పటికే చాలా అలసిపోయిందామె. ఇక ఆలోచించే ఓపిక లేక చెక్కిట చెయ్యి చేర్చి శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది. పనివాడు వచ్చి ఫోన్ వచ్చిందని పిలవడంతో దీర్ఘంగా నిట్టూరుస్తూ లేచి మెట్లు దిగి హాల్లోకొచ్చి రిసీవర్ అందుకుంది. హలో, సుష్మా స్పీకింగ్ అన్యమనస్కంగా పలికింది. హలో సుష్మా, నేను జయంత్ని. ఏమిటి విశేషం బావా? ఇంకా నిద్రపోలేదా? నిద్ర, ఇప్పుడే ఇంటికి వచ్చాను. సాయంకాలం 5 గంటలకే మా ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళిపోయిన వాడివి రాత్రి 10 గంటలకా ఇల్లు చేరేది? ఇంతసేపు ఎక్కడెక్కడ తిరిగావేమిటి? ఆ విషయం చెప్పడానికే ఫోన్ చేశాను. అత్తయ్య మావయ్య పడుకున్నారా? ఇప్పుడే. సుష్మా, ఇందాక నువ్వు అన్నావుగా బావా, నీ పెళ్లి శుభలేఖ కోసం ఎదురు చూస్తుంటాను అని. అవును, నువ్వు ఎక్కువ రోజులు ఎదురు చూడాల్సిన పని లేదు. నిజంగా? ఎవరో గొంతుని బలవంతంగా నొక్కి పడుతున్నట్లు అనిపిస్తుంటే బరువుగా ధ్వనించింది. జయంత్ అవేమీ పట్టించుకునే స్థితిలో లేడు. ఎస్, రియల్లీ. ఎవరో అదృష్టవంతురాలు. మనసు మూగగా రోదిస్తున్న గొంతులో ఉత్సాహాన్ని నింపింది. తీపి పూత పూసిన చేదు మాత్రం మింగుతున్నట్లుంది ఆమె పరిస్థితి. వసుధ అని మా పార్ట్నర్ రామచంద్రరావు గారు అమ్మాయి. అంటే ఆ రోజు నేను మీ ఇంటికి వచ్చినప్పుడు ఫోన్ వస్తే నేను పిఏని. ఆ అమ్మాయే. వెరీ గుడ్, కంగ్రాచ్యులేషన్స్. మరి నాకెప్పుడు పరిచయం చేస్తావో ఆ అమ్మాయిని? నువ్వెప్పుడొస్తే అప్పుడే. అయితే రేపు పొద్దున్నే వస్తాను. ఓకే. అన్నట్లు ఇందాక నీ మ్యారేజ్కి డేట్ ఫిక్స్ చేసేశారా? లేదు, వచ్చే నెలంతా మూడమట, ఆ పై నెల శూన్యమాసమట. 3వ నెలలో వాళ్ల కోడలికి పురిటి రోజులట. ఆ తరువాత నెలలో ఏదో ఒక ముహూర్తం సెటిల్ చేసుకుందామన్నారట నాన్నగారితో. బాప్రే, అన్ని రోజులా? అయితే మొదటి 2 నెలలు మా పెళ్లి కూడా జరిగే అవకాశం లేదన్నమాట. అన్నమాటే కదా మరి. అయినా తొందరపడి తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే అమలు జరపకుండా కాస్త నిదానంగా ఆలోచించి అమలు జరపడమే మంచిది కదా బావా? అఫ్కోర్స్, కానీ తొందరపడి తీసుకున్న నిర్ణయం కాదు మాది. చాలా రోజుల నుంచే, అంటే నేను ఈ బిజినెస్ ప్రారంభించక ముందు నుంచే మాకు అతి విచిత్రంగా పరిచయం జరిగి మా ప్రేమకు పునాది పడింది. అంత విచిత్ర సంఘటన ఏమిటి బావా? ఎప్పుడూ నాకు చెప్పనే లేదు. రేపు వస్తావుగా, చెప్తానులే. సరే, అన్నట్లు నువ్వేదో ఊరెళ్ళాలన్నావు, ఏమైంది? వెళ్ళాలి. బెంగళూరులో ఒక బ్రాంచ్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. ఆ ఏర్పాట్లు పూర్తయితే నా అంచనా ప్రకారం 15 రోజుల్లో బయలుదేరి పెడతాను. నువ్వు మీ మామగారు కలిసేనా? అది కూడా కాదులే, అది నా ఒక్కడికి సంబంధించినదే. సరే, మిగిలిన విషయాలు పొద్దుటొచ్చాక మాట్లాడుకుందాం. ఉంటాను. ఓకే. ఇంత రాత్రివేళ డిస్టర్బ్ చేశానేమో, సారీ. అదేం మాట బావా, నువ్వు మంచి నిద్రలో ఉండగా కూడా ఎన్నిసార్లు నేను నిన్ను నిద్రలేపి కూర్చోబెట్టలేదు. నువ్వేం పరాయివాడివని నీకు సారీ చెప్పాలని కూడా అనిపించేది కాదు అంది గద్గద స్వరంతో. అఫ్కోర్స్, పెట్టేస్తున్నా. తను పెట్టేసి మంచం మీద పడుకుంది సుష్మ. కాలిన ఇనుము సుత్తిదెబ్బలకి ఎటు పడితే అటు వంగుతున్నట్లుగా ఉంది ఆమె మనసు, అస్తవ్యస్తంగా ఆలోచనలతో.
సుష్మ మర్నాడు ఉదయం వెళ్ళేసరికి గోపు ఎదురొచ్చి అయ్యగారు ఇంకా లేవలేదు అమ్మాయి గారు అనేసరికి జయంత్ గదిలోకి నడిచి దుప్పటి ముసుగులాగేసి బావా 9 అవుతోంది తెలుసా ఇంకా లే తట్టి లేపింది. దిగ్గున లేచి కళ్ళు నులుముకుంటూ మై గాడ్ 9 అయిందా గట్టిగా ఆవులించాడు. ఇంకా అవలేదు అవుతోంది ఏమిటి రాత్రంతా జాగారం చేశావా అంది నవ్వుతూ. అదేం లేదు కానీ చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు. లేచి బాత్రూంలో దూరి స్నానం ముగించుకుని వచ్చి డ్రెస్ చేసుకుంటూ అత్తయ్యకి మావయ్యకి చెప్పావా అడిగాడు. లేదు తర్వాత చెప్పొచ్చులే. రాజమండ్రి ఉత్తరం రాశావా? ఇంకా లేదు. 2 పెళ్ళిళ్ళకి దగ్గర ముహూర్తాలు పెట్టిస్తే సరి. అమ్మ వాళ్ళు 2 సార్లు తిరగాల్సిన పనుండదు. నవ్వి రాత్రి 2 నెలల దాకా ఆగాల్సిందేనా అంటూ వాపోయిన వాడివి నా పెళ్లితో పొత్తు పెట్టుకుంటున్నావేమిటి? 4 నెలలు ఆగాల్సొస్తుంది ఇంచుమించుగా అంది సుష్మ. రాత్రి అలా అనుకున్న మాట నిజమేననుకో. నిన్ను పెళ్లి చేసుకోను అన్నందుకే అటు అమ్మ నాన్న ఇటు అత్తయ్య మావయ్య ఎంతో బాధపడుతున్నారు. నీ పెళ్లి కాకుండా నేను చేసేసుకుంటే నేను నీకేదో అన్యాయం చేస్తున్నట్లు ఇంకా బాధపడిపోతారు. అది సహజం. వారిని ఇంకా బాధ పెట్టడం దేనికి? 2 పెళ్ళిళ్ళు ఒక్కసారి కళ్ళ చూస్తే కాస్తైనా తృప్తి పడతారు. సుష్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మా కోసం మీరాగడం దేనికి బావా? అయినా సుష్మ నిన్ను భార్యగా ఊహించలేకపోవడం వల్ల కాదన్నానే గాని నువ్వు నాకు శత్రువా ఏమిటి? కేవలం పెద్దవాళ్ల కోసమనే కాదు నాకు మనసొప్పడం లేదు. ఇన్నాళ్ళు ఆగలేంది 2 నెలలు ఆగలేమా? పద అద్దంలో మరోసారి చూసుకుని జుట్టు చేత్తో సర్దుకుని బయలుదేరాడు. కాలేజీకి బయలుదేరబోతున్న వసుధ జయంత్ వెనకాల నుంచి స్కూటర్ దిగుతున్న సుష్మను చూసి ముఖం చిట్లించుకుంది. జయంత్ గమనించలేదు కానీ సుష్మ చూసి లోపలే నవ్వుకుంది. తనని చూడగానే ఎదురొచ్చి కౌగులించుకున్నంత పనిచేస్తుందనుకున్న జయంత్ వసుధ మూతి ముడుచుకొని ఉండడం చూసి వసు ఏమిటలా ఉన్నావు? ఒంట్లో బాగాలేదా ఆదుర్దాగా అడిగాడు. ఐరన్ రాడ్లా ఉన్నాను కాలేజీకి టైం అవుతోందని. గో టు హెల్ బై ది బై. తను సుష్మ మా మామయ్య గారమ్మాయి. వసుధకి పరిచయం చేసి సుష్మ ఈమె వసుధ అంటూ సుష్మతో అన్నాడు. హలో గ్లాడ్ టు మీట్ యూ. వసుధ చేతినందుకుని మృదువుగా నొక్కుతూ చెప్పా పెట్టకుండా వచ్చి మీకు ఇబ్బంది కలిగించినట్లున్నాను సారీ అంది నొచ్చుకున్నట్లుగా. అబ్బే ఇబ్బంది ఏమీ లేదు నవ్వడానికి ప్రయత్నిస్తూ సారీ నిలబడే ఉన్నారు కూర్చోండి అంటూ కుర్చీ చూపించింది. థ్యాంక్ యూ పర్వాలేదులేండి మనలో మనకి మర్యాదలేమిటి అంటూ కూర్చుంది సుష్మ. వసుధ డాడీ ఇంట్లో లేరా అడిగాడు న్యూస్ పేపర్ తిరిగేస్తూ. లేదు ఏదో అర్జెంట్ పనుందంటూ ఇందాకే బయటికి వెళ్ళిపోయారు ముక్తసరిగా జవాబిచ్చింది. బావ మీ గురించి చెప్పేసరికి వచ్చి మిమ్మల్ని చూసే వరకు నా మనసాగలేదు. వరసకి మేనత్త మేనమామ పిల్లలమైన ఒక తల్లి పిల్లల్లా పెరిగాం. నేను తప్ప మగపిల్లలు లేకపోవడంతో బావనే కొడుకుగా భావించుకునేవారు మమ్మీ డాడీ. ఆ చనువుతోనే బావ వెంట వచ్చేశాను అన్నట్లు వసుధ సుష్మకి కూడా మ్యారేజ్ సెటిల్ అయింది. ఇంకా డేట్ ఫిక్స్ కాలేదనుకో. కాస్త ఆలస్యమైన మన పెళ్ళికి వాళ్ళ పెళ్ళి ఇంచుమించుగా దగ్గర ముహూర్తాలు కుదురుతాయేమో చూడమనాలి. వారిద్దరి మాటలు విన్నాక వసుధ ముఖం కాస్త తేటపడింది. ఇప్పుడే వస్తా అంటూ లోపలికి వెళ్ళి కాఫీ తీసుకొచ్చి ఇద్దరికీ ఇచ్చింది. వసుధ తల్లి వచ్చి ఓసారి పలకరించి మళ్ళీ వెనకాలే లోపలికి వెళ్ళిపోయింది. ఆమెదంతా అదో రకమైన మనస్తత్వం. ఎవరితోనూ చనువుగా మాట్లాడదు. దేని మీద ఇంట్రెస్ట్ చూపించదు. యంత్రంలా తన పనులేవో తను చేసుకుంటూ ఉంటుంది ఎప్పుడు చూసినా. వసుధ తల్లిని మార్చాలని నలుగురితో కబుర్లు చెప్తూ సరదాగా ఉండేలా చెయ్యాలని ప్రయత్నించి విఫలురాలైంది. సుష్మ వెళ్ళొస్తానంటూ లేవబోతుంటే సుష్మ పోనీ ఈరోజు మా ఇంట్లో ఉండిపోరాదు. ఏకంగా సాయంకాలం మా కారులో తీసుకెళ్ళి మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అంది వసుధ. అబ్బే కాలేజీ ఉంది కదా అయినా ఏదైనా ప్రత్యేక సందర్భం అయితే తప్పదు కానీ ఇప్పుడెందుకు అంది మొహమాటంగా. కాలేజీలో సరిగ్గా క్లాసెస్ జరుగుతాయా పాడా? ఒకరోజు మానేసినా పెద్దగా నష్టమేమీ ఉండదు. ఏం మీ బావగారు అనుమతి కావాలా? బావ అనుమతి కావాల్సింది నాకు కాదు ఇక నుంచి మీకే అంది నవ్వుతూ. సిగ్గుపడుతున్న వసుధను పేపర్ చాటు నుంచి చూసి చిలిపిగా నవ్వాడు జయంత్. పోనీ ఉండిపో సుష్మా సాయంకాలం నేను ఆఫీస్ పనయ్యాక ఇటొచ్చి నిన్ను తీసుకెళ్ళి ఇంటి దగ్గర దిగబడతాను అన్నాడు జయంత్. నేను కారులో తీసుకెళ్ళి దిగబడతానులేండి. ఆఫీస్లో పని తొందరగా అయిపోతే రండి కబుర్లు చెప్పుకోవచ్చు అంది వసుధ జయంత్తో. సరే ఏం సుష్మా ఉంటావా? నేను వెళ్ళనా మరి? పేపర్ మడిచి పక్కన పడేసి లేచాడు జయంత్. నువ్వు వెళ్ళిరా బావా. వసుధ గారు ఇంత అభిమానంగా ఉండమంటుంటే కాదనడానికి నాకు నోరు రావడం లేదు. ఓకే వసు డాడీ వస్తే చెప్పు వచ్చి వెళ్ళానని అంటూ వెళ్ళిపోయాడు జయంత్. అంతకుముందు
అసలు పరిచయం లేకపోయినా ఒకే వయసు వాళ్ళు కావడం వల్ల ఇద్దరూ ఇట్టే స్నేహితులైపోయారు. సుష్మని తల్లికి పరిచయం చేసి మేడ మీదున్న తన గదిలోకి తీసుకెళ్ళింది వసుధ. నీట్గా అందంగా సర్ది ఉన్న ఆ గదిని చూసి తన హర్షాన్ని వెలిబుచ్చింది సుష్మ. అసలు ఇలా అందంగా నీట్గా సర్దుకోవడం కూడా ఒక కళ. నాకైతే భలే బోరు తెలుసా. నాకు విసిగే కానీ చిరాగ్గా ఉంటే అస్సలు తోచదు. కాబట్టి దగ్గరుండి పని మనిషి చేత చేయిస్తాను అంది వసుధ. ఆ డ్యూటీ కూడా అన్నింటితో పాటు మా మమ్మీదే నవ్వేసింది సుష్మ. ఒకరి కుటుంబ విషయాలు మరొకరు, ఒకరి ఇష్టాలు మరొకరు చెప్పుకున్నారు. ఒకే వయసులో ఉన్న యువతులు ఇద్దరికీ తెలియని విషయాలు లేవు, అవసరం లేని విషయాలు అంతకంటే లేవు. ఏవేవో ఎప్పటెప్పటి సంఘటనల గురించో ఎన్నెన్నో కబుర్లు. అన్నట్లు వసు, విచిత్రంగా జరిగింది మా పరిచయం అన్నాడు బావ. ఏమిటో ఆ విచిత్ర గాథ సెలవిస్తే విని తరిస్తాను. మీ బావనే అడగకపోయావా సుష్మా? అడగలేదని నువ్వెందుకు అనుకుంటున్నావు? అదేమిటో తెలుసుకోవాలని నా ఉబలాటమే గాని చెప్పాలనే ఆరాటం బావకు లేదు. అసలు స్థిమితంగా కూర్చుని 4 మాటలు మాట్లాడడానికైనా బావకి తీరికేది. బొత్తిగా బిజీ మనిషి అయిపోయాడు. ఆనాటి సంఘటన గుర్తుకు రాగానే ముందు కోపంతో బిగుసుకున్న వసుధ ముఖం కాసేపటికి క్రమంగా ఆ బిగింపు సడలింది. పువ్వుల మెల్లగా విచ్చుకున్నాయి పెదవులు. వసుధ ముఖంలో కోటి దివ్వెల కాంతి, సోగకళ్ళు తృప్తితో మిలమిలా మెరుస్తున్నాయి. వింతగా చూసింది సుష్మ. మెల్లగా ఆనాటి సంఘటన వివరించింది వసుధ. దీప్తి, దీనదయాళ్ కారణంగా జయంత్ రిజైన్ చేయడం, రామచంద్రరావుతో కలిసి బిజినెస్ మొదలుపెట్టడం దగ్గర నుంచి అంతకు ముందు రోజు తామిద్దరూ మనసులు విప్పి చెప్పుకొని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడం వరకు చెప్పింది వసుధ. అంతా విని, వసు, మీరిద్దరూ చాలా అదృష్టవంతులు. భగవంతుడే మీ ఇద్దరిని యాక్సిడెంటల్గా అలా కలిపాడు. ఎంత చెప్పినా వినకుండా బావ నా పెళ్లితో ముడిపెడుతున్నాడు మీ పెళ్ళి. నువ్వు కాస్త తొందర పెట్టకపోతే లాభం లేదు మనస్ఫూర్తిగానే అంది సుష్మ. పోనీలే సుష్మ, ఆయన ఇష్టప్రకారమే జరగనివ్వు, అంత తొందర ఏమిటి అంది వసుధ. నీకు తెలియదు వసు, స్త్రీ బుద్ధి ప్రళయాంతకం అని ఎవరన్నారో గాని శుద్ధ అబద్ధం. పురుషుల బుద్ధి ప్రళయాంతకం అనాలి. ఈ మగాళ్ల బుద్ధి ఏ నిమిషంలో ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేరు. చిన్నప్పటి నుంచి ఇటు మా తల్లిదండ్రులు అటు అతని తల్లిదండ్రులు మా ఇద్దరికీ పెళ్లి చేసేయాలని ఉబలాట పడుతూ ఉండేవారు. ఉన్నట్లుండి ఏం బుద్ధి పుట్టిందో కానీ తన అయిష్టతని స్వయంగా చెప్పలేక తండ్రి చేత ఉత్తరం రాయించాడు. అదిగో అలా ఉంటుంది మగాళ్ల చంచల బుద్ధి. ఎందుకైనా మంచిది కాస్త తొందర పెడుతూ ఉండు సలహా ఇచ్చింది. జయంత్ తన బావ అయినా అతన్ని వెనకేసుకుని రాకుండా సాటి స్త్రీగా తనకి సలహా ఇస్తున్న సుష్మ పట్ల అభిమానం, ఆత్మీయత పొంగి పొర్లాయి వసుధకి. థ్యాంక్ యూ సుష్మా, థ్యాంక్స్ ఫర్ యువర్ అడ్వైజ్ అంది కృతజ్ఞతాపూర్వకంగా. భోజనానికి పిలిపొచ్చింది. చెయ్యి పట్టుకుని కిందకి వెళ్ళి భోజనం చేశారు కబుర్లు చెప్పుకుంటూ. కమాన్ సుష్మా, ఇంట్లో ఎంతసేపని కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటాం, పద ఏదైనా పిక్చర్కి పోదాం బయలుదేరదీసింది వసుధ. మరి కబుర్లు చెప్పుకోవచ్చు అంటూ బావని తొందరగా రమ్మని చెప్పావుగా. సరేలే, మళ్ళీ బుధవారం సాయంకాలం వస్తారు తీరిగ్గా. అంత బిజీ మీ బావగారు. ఆయన కోసం ఎదురు చూస్తూ కూర్చుంటే మన పని అయినట్లే. అటువంటి వాడని తెలిసేగా పెళ్ళికి సిద్ధపడుతున్నావు నవ్వింది సుష్మ. అవుననుకో, పెళ్ళయ్యాకంటే నాకొక హక్కు సంక్రమిస్తుంది కనుక బ్రతిమాలో బుజ్జగించో బెదిరించో కొద్ది సమయాన్ని నా కోసం స్పేర్ చేసేలా చేసుకోవచ్చు. ఇప్పుడు అలా సాధ్యపడదు కదా. తను నవ్వేసింది వసుధ. వెరీ గుడ్ వసు, అలా ఉండాలి అంది మెచ్చుకుంటూ. ఇద్దరు సినిమాకి బయలుదేరారు. థియేటర్కి చేరుకునేసరికి టికెట్లు ఇస్తున్నారు. ఇద్దరు గబగబా టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళేసరికి న్యూస్ రీల్ ప్రారంభమైంది. అప్పుడే నంబర్లు చూసుకుని సీట్లలో కూర్చున్నారు. ప్రతి మనిషి ఒక దీపం లాంటివాడు. దీపం అంటే కాంతి, కాంతి అంటే వెలుగు. ప్రతి మనిషి ఒక వెలుగై వెలగాలనుకుంటాడు. అలా ప్రతి మనిషి అనుకుంటూ ఒకరికొకరు తోడైతే, దీపం దీపంతో జత కలిస్తే, కాంతి కాంతిలో కలిసి వెలిగితే ఈ ప్రపంచంలో ఎంత వెలుగు పండుతుందో. సంధ్యారుణ కాంతులు కళ్లల్లో ప్రతిఫలిస్తుండగా తన్మయురాలై చూస్తోంది వసుధ. కెంపులద్దినట్లు ఎర్రని మేఘాలు చిన్న చిన్న తునకలుగా పడమటి దిక్కును ఆక్రమించుకొని చూపరులను ఉత్తేజితులను చేస్తున్నాయి. ఏయ్, పక్కన నేనుంటే నీలో నువ్వే ఏమిటి ఆలోచిస్తున్నావు? జయంత్ పలకరింపుతో ఆలోచనల నుంచి తేరుకొని కనురెప్పల్ని టపటపలాడిస్తూ అతని వైపు చూసింది వసుధ.
అరుణకాంతితో మెరిసిపోతోంది ఆమె ముఖం. తెల్లని పలువరస మీద కెంపు వర్ణం తళుక్కుమంది. ఏమిటలా చూస్తున్నావు నాకేసి? బాగుంది. ప్రకృతిలోని అందచందాలు తిలకిస్తుంటే ఏమిటా ఆలోచన అన్నారు. మిమ్మల్ని చూస్తుంటే ఏమిటా చూపు అంటున్నారు. నేనే పని చేస్తే దాన్నే ఇలా విమర్శిస్తే ఎలా బాబు? చిరుకోపం ప్రదర్శించింది. ఆమె చేతినందుకొని, వసు, మన విషయం అమ్మా నాన్నగారికి రాశాను. అంకుల్కి ఎప్పుడు ఖాళీ ఉంటుందో రాస్తే మంచి రోజు చూసి నిశ్చయ తాంబూలాలు పుచ్చుకోవడానికి వస్తారట. ఈరోజే ఉత్తరం వచ్చింది అన్నాడు సన్నగా, పొడవుగా, మృదువుగా ఉన్న ఆమె వేళ్లని సున్నితంగా నిమురుతూ. డాడీకి నిన్ననే వచ్చిందట. రాత్రి మమ్మీతో చెప్తూ ఉంటే విన్నాను. మరో శుభవార్త కూడా చెప్పడానికి మిమ్మల్ని రమ్మని ఫోన్ చేశాను. మెల్లగా ఆ చేతిని వెనక్కి లాక్కుంది. ఏమిటో ఆ శుభవార్త? కుతూహలంగా ముందుకు వంగాడు. తన ముఖానికి అతని ముఖం అభిముఖంగా రావడంతో కొద్దిగా వెనక్కి జరుగుతూ, అబ్బా, నేనేమి చెప్పను. నిన్ననే రమ్మంటే ఎందుకు రాలేదు? మూతి బిగించి తల ఊపింది. చెప్పానుగా, బయట అర్జెంట్ పనుంటే వెళ్ళి వచ్చేసరికి రాత్రి 10 దాటిపోయింది. అప్పుడొస్తే ఆంటీ అంకుల్ ఏమనుకుంటారోనని రాలేదు అన్నాడు సంజాయిషి ఇస్తున్నట్లుగా. అందుకే చెప్పను అంది బింకంగా. వసు, ప్లీజ్ చెప్పవు బ్రతిమాలాడు జయంత్. కాసేపు బ్రతిమాలించుకొని, ఇప్పుడు మీరు చేస్తున్న బిజినెస్ పూర్తిగా మీ పేరుకి మార్చేస్తారని మమ్మీతో చెప్పారు డాడీ అంది. అదేమిటి? తెల్లబోయాడు జయంత్. అది అల్లుడుగారి కట్నం అన్నమాట. నువ్వే నాకు విలువైన కట్నానివి, ఇంక అవన్నీ ఎందుకోయ్? ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు జయంత్. ఆ విషయం మా డాడీని అడగండి. బాగుంది, ఆయన నాతో ఆ విషయం అన్ననప్పుడు నీ ముందే చెప్తే ఏం బాగుంటుంది అన్నాడు ముఖం అదోలా పెట్టి. అంచేత మాట్లాడకుండా ఊరుకోండి అంది కిలకిలా నవ్వుతూ. వెంటనే మీ బెంగళూరు ప్రయాణం ఏమైంది అంది. వెళ్ళాలి, అందుకే సాధ్యమైనంత త్వరలో మంచి రోజు చూసి నిశ్చయ తాంబూలాలు పుచ్చుకోవడానికి రమ్మని నాన్నగారికి ఉత్తరం రాయమని అంకుల్కి సాయంకాలం ఫోన్ చేసి చెప్పాను. పర్వాలేదు, ట్యూబ్లైట్ బుర్రకి కాస్త మంచి ఆలోచనే వచ్చింది. చిలిపిగా నవ్వింది వసుధ. నాది ట్యూబ్లైట్ బుర్రా, ఉండు నీ పని చెప్తా అంటూ ఆమెను తన చేతుల్లో ఇరికించుకుపోయే లోపలే తుర్రుమని గదిలోకి పరిగెత్తింది. అతను లేచి లోపలికి రాబోతుంటే తలుపులు దగ్గరగా మూసి సందులోంచి తొంగి చూస్తూ వెక్కిరించింది. చిలిపితనం వదలని ఆమె అల్లరి చూస్తూ తనలో తనే నవ్వుకున్నాడు జయంత్. అక్క, డాడీ పిలుస్తున్నారు. తమ్ముడు మేడ మీదకి వస్తూనే గట్టిగా అరిచాడు. గబాల్న తలుపులు తెరిచేసి, అరే డాడీ వచ్చేశారా? నేను గమనించనే లేదు. పదండి కిందికి వెళదాం. జయంత్తోని మెట్లు దిగబోతుంటే, ఈ రోజుకు వదిలేస్తున్నా. రేపు నా బుర్రలోని ట్యూబ్లైట్ని వెలిగించి చూపిస్తా చూడు. చెయ్యి పట్టి వెనక్కిలాగి బెదిరించాడు జయంత్. చెయ్యి విదిలించుకొని, సరేలేండి, ముందు కిందకి పదండి, డాడీ వెయిట్ చేస్తుంటారు అంటూ పరిగెడుతున్నట్లు నడుస్తూ మెట్లు దిగసాగింది వసుధ. వర్ధనమ్మ, పురుషోత్తమ శాస్త్రి, రేఖ, శ్రీనివాస్ కొడుకు రఘుని తీసుకొని వచ్చారు హైదరాబాద్. తల్లిదండ్రుల్ని రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్కి వెళ్ళాడు జయంత్. కొడుకు తను ఉండే ఇంటికే తీసుకెడతాడేమోనని ముందే, ఒరే చిన్న, మావయ్య గారింటికి వెళదాం, అక్కడికే తీసుకెళ్ళమని డ్రైవర్కి చెప్పు అంది వర్ధనమ్మ. అది కాదమ్మా, ముందు ఇంటికెళ్ళి చిన్న, అమ్మ చెప్పినట్లు చెయ్యి అన్నాడు పురుషోత్తమ శాస్త్రి. తల్లిదండ్రులకి తన మీద కోపం ఇంకా తగ్గలేదని గ్రహించాడు జయంత్. చివుక్కుమంది అతని మనసు. పోర్టికోలో కారు ఆగగానే సుష్మ వచ్చి రేఖని లోపలికి లాక్కుపోయింది. సర్వేశ్వరరావు, యశోద ఎదురొచ్చి సాదరంగా ఆహ్వానించి మామూలుగానే మాట్లాడుతున్నా ఏదో గిల్టీగా ఫీల్ అవసాగారు వర్ధనమ్మ, పురుషోత్తమ శాస్త్రి. ఆఖరు నిమిషంలో వీడిలా అంటాడని కలలో కూడా అనుకోలేదన్నయ్య అంటూ అన్నగారి దగ్గర కన్నీళ్లు పెట్టుకుంది వర్ధనమ్మ. పోనీలేమ్మా, మెడలు మంచి బలవంతంగా పెళ్లి జరిపించడానికి వాళ్ళింకా చిన్నపిల్లలు కాదుగా. అయినా మన చేతుల్లో ఏముందమ్మా, ఎవరికి ఎవరితో రాసిపెట్టి ఉందో అలా జరుగుతుంది అన్నాడు సర్వేశ్వరరావు. తిన్నగా నీ కొడుకింటికే వెళ్లకుండా ఇక్కడికి వచ్చారు, అదే సంతోషం. ఇంకో 2-3 నెలల్లో అమ్మాయి పెళ్ళుంది. పెద్దబ్బాయిని కోడల్ని కూడా తీసుకొని మరీ రావాలి వదినా అంది యశోద. అలా అనకొదినా, ఇది నా పుట్టిల్లు. ముందు ఇక్కడికి రాకుండా నిన్న కాక మొన్నొచ్చిన ఆ ఇంటికి ఎలా వెళ్తానో? సుష్మ నా మేనకోడలు, దాని పెళ్లికి రాకుండా ఉండగలనా? వాడి మొండి పట్టుగాని, లేకుంటే అది నా కోడలు కాకపోయేదా అంది వర్ధనమ్మ. అక్కడ కూర్చోడానికి ఇబ్బందిగా అనిపించి లేవబోతుంటే సుష్మ రానే వచ్చింది. అబ్బబ్బబ్బా, అత్తయ్య, అమ్మ, చాలా రోజుల తర్వాత కలుసుకున్నారు కదా, ఇంకా వేరే మాటలే లేవా మాట్లాడుకోవడానికి మీకు? అత్తయ్య, నువ్వు వెళ్ళి స్నానం చేసిరా. అమ్మా, నువ్వు లోపలికి వెళ్ళి కాఫీ పలహారాల సంగతి చూడు, తర్వాత తీరిగ్గా మాట్లాడుకోవచ్చు అంటూ కదిలేదాకా వాళ్ళని తొందర పెట్టేసింది.
సారీ బావా, చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఇక్కడే కూర్చోకపోతే నా గదిలోకి రాకూడదు, రా అంటూ తన గదిలోకి నడిచింది. యాంత్రికంగా ఆమె వెంట నడిచాడు జయంత్ మేడ మీదికి. రేఖ, అన్నయ్య వదిన రాలేదేమిటమ్మా? ఏదో ఒకటి మాట్లాడాలన్నట్లుగా చెల్లెల్ని పలకరించాడు. పెళ్ళికి ఎలానూ సెలవు పెట్టాలి, ఇప్పుడు సెలవు పెట్టాలి. ఇప్పుడు సెలవులన్నీ వాడేస్తే మళ్ళీ అప్పుడు సెలవు దొరకదని మానేశాడు అన్నయ్య. భోజనానికి ఇబ్బంది పడతాడని వదిన కూడా ఆగిపోయింది, చెప్పింది రేఖ. సరే గాని బావా, వసుకి చెప్పావా వీళ్ళొచ్చారని? మాట మార్చింది సుష్మా. లేదు, అసలు వీళ్ళొచ్చిందే ఇప్పుడు కదా. అయినా జయంత్ మాట పూర్తి కాకముందే ఫోన్ మోగింది. రిసీవర్ అందుకొని, హలో వసు, నువ్వేనా? వెరీ గుడ్, నీకు 100 ఏళ్ల ఆయుష్ అంది. ఎందుకోయ్? అవతల నుంచి వసుద గొంతు. ఇప్పుడే బావతో నీ గురించి మాట్లాడుతున్నా. దేని గురించి అబ్బా? బావ మరదళ్ళకి నా ఊసు. భలే దానివే. బావ నీ గురించి కాకపోతే ఇంకెవరి గురించి ఆలోచిస్తాడు? నవ్వింది సుష్మా. అది సరే, ఇంతకీ విషయం ఏమిటట? ఇప్పుడు అసలు ఎందుకు ఫోన్ చేశానో నువ్వు చెప్పు, ఎదురు ప్రశ్న వేసింది సుష్మా. కాదు, నువ్వే చెప్పాలి. నువ్వే చెప్పాలి, మొండిగా అంది సుష్మా. బాగుందే ఫోన్లో మీ అక్క చెల్లెళ్ళిద్దరి పోట్లాట. అది వింటే టెలిఫోన్ ఆపరేటర్లు జడుచుకుంటారు కూడాను. ఇద్దరు ఒకచోట కలుసుకొని ముఖాముఖాన పోట్లాడుకోవచ్చు కదా అంది రేఖ. వారి వాదన విని నవ్వుతూ రేఖ వైపు చూసి, ఓకే, నీ సలహా బాగుందోయ్ అని హలో వసు అంటూ పిలిచింది. ఇక్కడే ఉన్నా, చెప్పు, డైలాగ్స్ ఎవరైనా అందిస్తున్నారా నీకు? అనుమానంగా అడిగింది వసుధ. నీ మొహం, డైలాగులు అందివ్వడానికి ఇదేమైనా నాటకమా? రేఖ ఒక బ్రహ్మాండమైన సలహా ఇచ్చింది అంది ఊరిస్తున్నట్లుగా. ఏమిటో ఆ సలహా? ఎవరో రేఖ ఎవరు అని అడుగుతున్నావా? అది విందంటే ఆడపడుచుని నన్ను పట్టుకుని ఎవరని అడుగుతుందా? మీ ఆవిడ అంటూ బావ మీద మండిపడుతుందా రేఖ. సారీ, నాకేం తెలుసు మీ బావ చెల్లెలు రేఖ అని. మీ అత్తయ్య గారు మావయ్య గారు వచ్చేశారా? ఇప్పుడే 10 నిమిషాలైంది. ఆ విషయం నీకు ఫోన్ చెయ్యమని బావతో అంటుండగానే నువ్వే ఫోన్ చేశావు. ఆ విషయం అడుగుదామనే ఫోన్ చేస్తే గోపు చాలాసేపు అయింది అయ్యగారు బయటికి వెళ్ళి అన్నాడు, అందుకే నీకు ఫోన్ చేశాను. ఇంతకీ రేఖ గారిచ్చిన బ్రహ్మాండమైన సలహా ఏమిటో చెప్పనే లేదు. ఇలా ఇద్దరు ఫోన్లోనే పోట్లాడుకోకపోతే ఎక్కడైనా కలుసుకుని తీరిగ్గా పోట్లాడుకోరాదా? టికెట్ లేని సినిమా చూసే అవకాశం 10 మందికి దొరుకుతుంది అంది. నిజమే కదా మరి. చాలే, సిగ్గు లేకపోతే సరి, కసిరింది వసుధ. ఎవరికి? నాకా? సలహా చెప్పిన రేఖకా? నవ్వింది సుష్మా. ఏ సుష్మా, ఇంచుమించుగా ఇద్దరం ఒకే ఈడువాళ్ళం. అయినా మీ బావని పెళ్లి చేసుకోకపోతే వరుసకి అక్కవి అవుతాను. నన్ను ఆట పట్టిస్తే నీ కళ్ళు పోతాయి తెలుసా? పెళ్ళయ్యాక మానేస్తానులే. ఇంతకీ మనం ఇప్పుడు ఎక్కడ కలుసుకోబోతున్నాం అడిగింది సుష్మా. సాయంకాలం ఎలానో వాళ్ళింటికి పెడతాంగా, ఇప్పుడే ఏం తొందర అని అమ్మ తిడుతోందే గాబరాగా అంది రేఖ. అబ్బా ఆగవే అంటూ ఆగమన్నట్లు చెయ్యూపింది సుష్మా. నువ్వే చెప్పు అంది వసుధ. సరే, చేతినున్న వాచి చూస్తూ, వసు, ఇప్పుడు 9 అయింది, మరో గంటలో బయలుదేరి థియేటర్ దగ్గరికి వస్తాం. మేము అక్కడికి వచ్చేస్తాం, నువ్వురా. అబ్బా, దాంట్లో ఏదో పరమ చెత్త మార్నింగ్ షో ఆడుతోంది. కన్యాశుల్కమో వరవిక్రయమో. అయినా మనం అసలు సినిమా చూడ్డానికా వెళ్ళేది? ఏదో కాసేపు కబుర్లు చెప్పుకోవడం కోసం అంతే. సరే, నీ ఇష్టం. అన్నట్లు మీ బావగారు ఆఫీస్కి వెళ్ళిపోయారా? గది, మాట వరుసకైనా ఈ ప్రశ్న అడగలేదేమిటా అని ఇందాకటి నుంచి ఆలోచిస్తున్నాను. ఇక్కడే ఉన్నాడు బావ, పోత పోసిన కంచు విగ్రహంలా నా ఎదురుగా కూర్చున్నాడు. ఒక్క మాట అయినా మాట్లాడే అవకాశం ఇవ్వలేదని నాకేసి గుర్రుగా చూస్తున్నాడు అంటూ జయంత్ వైపు చూసి చిలిపిగా నవ్వింది సుష్మా. ఛే, నీకు అసలు బుద్ధి లేదే. సుష్మ భుజం మీద గట్టిగా కొట్టింది రేఖ కోపంగా. అబ్బా, భుజం ఊడొచ్చింది కదే. భుజం ఊడి రావటం ఏమిటోయ్ అడిగింది వసుధ. అబ్బే ఏం లేదు, అక్క అయితేనేం చెల్లెలైతేనేం అంటూ నీ మీద చూపించాల్సిన కోపాన్ని నా మీద చూపించేస్తోంది నీ మరదల పిల్ల. భలే చేసింది అసలు. వసుధ అంటుండగానే సుష్మ చేతిలో రిసీవర్ లాక్కుని, సారీ, సుష్మ మాటలు పట్టించుకోకండి, మీతో జోక్ చేస్తోంది చెప్పింది రేఖ. హలో రేఖ, మీరేనా? గ్లాడ్ టు మీట్ యూ. ఇంకా కలుసుకోలేదుగా, అప్పుడు ఈ ఫార్మాలిటీస్ అన్నీ నవ్వింది రేఖ. గుర్రుగా రేఖ వైపు చూసింది సుష్మ. ఓకే, కలుస్తాంగా 10 గంటలకి, బయలుదేరి వచ్చేయండి. సరే, పెట్టేయనా? అన్నయ్యతో మాట్లాడతారా? పనేమీ లేదు, పెట్టేయండి అంది వసుధ. యశోదమ్మ టిఫిన్ తినడానికి రమ్మని పిలవడంతో అందరూ కిందికి బయలుదేరారు. టిఫిన్ తినేసి పనుందంటూ ఆఫీస్కి వెళ్ళిపోయాడు జయంత్. రేఖ సుష్మా వెళ్ళేసరికి వసుధ వచ్చేసింది. వెరీ గుడ్, ఇదిగో మీ ఆడపడుచంటూ రేఖను పరిచయం చేసింది సుష్మా. నువ్విప్పుడు ప్రత్యేకంగా ఏమీ పరిచయం చేయనవసరం లేదులే, ఇందాక ఫోన్లోనే జరిగిపోయింది ఆ కార్యక్రమం అంటూ
రేఖ చేతిని అందుకుంది వసుధ. సుష్మ టికెట్లు తీసుకొస్తానంటూ వెళ్ళబోతూ ఉంటే ఆ పని ఎప్పుడూ అయిపోయింది అంటూ హ్యాండ్ బ్యాగ్లోంచి టికెట్లు తీసింది వసుధ. అయితే అంతకుముందు వాళ్ళు అనుకున్నట్లు వర విక్రయము కన్యాశుల్కము కాదు. పెళ్లి రోజు సినిమా ఆ రోజు నుంచి మార్నింగ్ షో ప్రారంభమైంది. పాత రోత అనుకొని ఆపరేటర్ కత్తిరించేయకుండా సినిమా రీళ్లు మధ్యలో తెగిపోకుండా ఉంటే పర్వాలేదు, కాస్త చూడబుల్గానే ఉంటుంది సినిమా అంది సుష్మ. ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా, కాస్త చూడబుల్గా ఏమిటి, చాలా మంచి పిక్చర్, పద న్యూస్ రీల్ మొదలవుతున్నట్లుంది తొందర పెట్టింది వసుధ. అదవని వెడదాం, ఆ మ్యూజిక్ చూడు, కర్ణ కఠోరంగానూ పరమ దౌర్భాగ్యంగానూ ఉంది. కర్ణపుటాలు బద్దలైతే శాశ్వతంగా చెవిటివాళ్లమైపోతాం అన్న సుష్మ మాటలకి నవ్వారు వసుధ, రేఖ. మరో 2 నిమిషాల్లో మ్యూజిక్ స్థాయి తగ్గింది. లోపలికి వెళ్ళి సీటు నంబర్లు చూసుకొని కూర్చున్నారు ముగ్గురు. వీకో టర్మరిక్, వీకో వజ్రదంతి, కాల్గేట్ టూత్పేస్ట్, హార్లిక్స్, లక్స్ సుప్రీం అలా సాగిపోతున్నాయి అడ్వర్టైజ్మెంట్లు. నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నాను వీటిని, చిరాగ్గా ముఖం చిట్లించుకుంది సుష్మ. నోరు ముయ్యవే, వెదవ బడాయి నువ్వును, ప్రతిదానికి ఏదో ఒక వంక విసుక్కుంది రేఖ. వంక కాదే బాబు, తలనొప్పి, పోనీ కాస్త మార్చినైనా మార్చరు, ఎప్పుడు చూసినా ఒకటే సొద విసుగ్గా అంది. నీ తలనొప్పి తగ్గుతుందిలే, అదిగో సినిమా మొదలవుతోంది అంటూ సర్దుకొని కూర్చుంది వసుధ. సినిమా చూస్తూనే గడగడ కబుర్లు చెప్పేసుకుంటున్నారు. ఏ రేఖ, మళ్ళీ మనం ఇలా కలిసి సరదాగా కబుర్లు చెప్పుకోగలుగుతామో లేదో దిగులుగా అంది సుష్మ. మాతో కాకపోతే మీ ఆయనతో చెప్తావు, అప్పుడు అసలు మేము గుర్తుంటామో లేదో నవ్వింది రేఖ. అబ్బా, అప్పటి సంగతి ఏమో కానీ ఇప్పుడు తలుచుకుంటే నాకు భలే దిగులుగా ఉంది తెలుసా. నిజమే సుష్మ, కన్న వాళ్ళని వదిలి పరాయి ఇంటికి వెళ్ళడం అంటే నిజంగా బెంగగానే అనిపిస్తూ ఉంటుంది అంది వసుధ. అబ్బబ్బబ్బా, టాపిక్ మార్చండి అమ్మాయిలు, పెళ్ళికి ఇంకా టైం ఉందిగా, అయినా అప్పుడు బెంగ పెట్టుకోవడానికి కూడా తీరికలేనంత బిజీ అయిపోతాం అంది రేఖ. సినిమా నుంచి ఇంటికి వెళ్ళేసరికి వర్ధనమ్మ సుష్మ రేఖల మీద విరుచుకుపడింది. పెళ్లివారింటికి వెళ్ళాలంటే ఇప్పటిదాకా ఎక్కడ తిరిగి వచ్చారా అంటూ. సరదాగా అలా సినిమాకి, ఏ సినిమాకి అనుకుంటున్నావు, పెళ్లి రోజు సినిమాకి వెళ్ళొచ్చామత్తయ్యా, భలే బాగుందిలే రేఖ, రేపు అత్తయ్యని తీసుకెళ్దాం అత్తయ్య, ఆ సినిమా చూసావంటే నీ పెళ్లి రోజు గుర్తుకు తెచ్చుకుంటావనుకో. అత్తయ్యతో వేళకోళమేమిటే, నోరు మూసుకొని లోపలికి పద, గట్టిగా కసిరి మొత్తానికి సుష్మని లోపలికి తరిమింది యశోద. ఇదే వరుస, చస్తున్నాననుకో దీంతో వేగలేక వర్ధనమ్మతో అన్నది. ఇంకా కొన్నాళ్లే కదమ్మా వదిన, పెళ్ళయ్యాక మొగుడిని వదిలి రమ్మంటే మాత్రం వస్తుందా, వచ్చినా పట్టుమని 10 నిమిషాలు నట్టింట్లో ఉంటుందా, తల్లి మాటలు విని అమ్మ మాటలు వింటున్నావా, కళ్ళు చికిలించి సుష్మ వైపు చూస్తూ నవ్వింది రేఖ. వింటున్నాను కానీ తొందరగా తయారవు, ఇంకా ఆలస్యమైతే వదిన మరదళ్ళిద్దరూ కలిసి మన మీద ధ్వజమెత్తుతారు తొందర పెట్టింది సుష్మ. అందరూ బయలుదేరి వెళ్లేసరికి వీరి కోసమే ఎదురొచ్చారు రామచంద్రరావు, భార్య సరోజ. మరి కాసేపటికి జయంత్ కూడా వచ్చాడు. మేనకోడలి స్థానంలో మరొక అమ్మాయిని ఊహించుకోవడానికి మనస్కరించక లోపలే దిగులు పడుతున్న వర్ధనమ్మ సుష్మ కంటే అందంగా నిండుగా ఉన్న వసుధను చూడగానే కాస్త కుదుటపడింది. సర్వేశ్వరరావు, యశోద కూడా మనసులో నీలినీడలు దోబూచులాడుతున్న ఉత్సాహంగానే సంతోషంగా ఆ వేడుకలో పాలు పంచుకున్నారు. సుష్మ మాత్రం వసుధని జయంత్ని ఆటలు పట్టిస్తూ అంతటా తనే అన్నట్లు గడిపేసింది. బెంగళూరు ప్రయాణమయ్యాడు జయంత్. అతను వెళ్ళిపోతున్నాడంటే వసుధకి చెప్పలేనంత దిగులుగా ఉంది. పోనీ తను వెడితే, అంతలోనే ఉలిక్కిపడింది. పెళ్లి కాకుండా ఒంటరిగా అతను వెంట తిరగడం ఏం బాగుంటుంది, తనను తనే మందలించుకుంది. సుష్మా రేఖలతో పాటు తను స్టేషన్కి వెళ్ళింది. అబ్బాయ్, మేము రేపు బయలుదేరి రాజమండ్రి వెళ్ళిపోతాం, నువ్వు వెళ్ళగానే అక్కడికే ఉత్తరం రాయి అన్నాడు పురుషోత్తమ శాస్త్రి. అలాగే నాన్న, మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి, ఈలోగా రేఖకి కూడా ఏదో ఒక మంచి సంబంధం చూసి సెటిల్ చేసేయండి, డబ్బు కోసం చూడొద్దు, ఎంతైనా నేను సర్దుబాటు చేస్తాను. ట్రైన్ బయలుదేరడానికి ఇంకా టైం ఉండడంతో ప్లాట్ఫామ్ మీద నిలబడి తండ్రిని మరోసారి హెచ్చరించాడు జయంత్. అలాగే లేరా మావయ్య, ఆ పనేదో తొందరగా చేయండి, వచ్చినప్పటి నుంచి నన్ను వసుధని తెగ ఏడిపిస్తోంది అంది సుష్మ. నవ్వాడు పురుషోత్తమ శాస్త్రి. చిరు కోపంతో మోచేత్తో సుష్మని పొడిచింది రేఖ. అందరూ నవ్వారు. తన ఉనికిని గుర్తు చేయడానికి అన్నట్లు గట్టిగా గర్జించింది ట్రైను. బండి బయలుదేరుతుంది, ఎక్కరా తొందర పెట్టాడు పురుషోత్తమ శాస్త్రి. లోపలికి ఎక్కి ద్వారం దగ్గర నిలబడి సుష్మ, ఉత్తరాలు రాస్తూ ఉండు, నువ్వు కూడా అన్నట్లు వసుధకి సైగ చేశాడు. అలాగే అన్నట్లు కళ్ళు మూసి తెరిచింది వసుధ. ఎందుకంత అవస్థ, నాకు చెప్పినట్లే తనకి చెప్పొచ్చుగా, ఇక్కడ కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారు కనుకనా
ఇద్దరిని మార్చి మార్చి చూస్తూ కొంటెగా నవ్వింది సుష్మా. అబ్బబ్బా, ఎప్పుడు చూసినా వేళాకోళమేనేమిటే విసుక్కుంది రేఖ. నవ్వుతూ బ్రతకాలిరా తమ్ముడు, నవ్వుతూ పోవాలిరా అన్నాడొక సినీ కవి. మనది కూడా అదే ఫిలాసఫీ. అయినా ఇప్పుడంత దేవదాస్ పోజ్ పెట్టుకొని కూర్చోడానికి ఏమైందని? మీ అన్నయ్య ఊరెడుతున్నాడుగా, ఆ దిగులా? నెల రోజులు తిరిగి వచ్చేస్తాడు. ఒకవేళ పని అవ్వకపోతే మరో నెల, అంతే కదా. ఆ మాత్రానికైనా ఏ అంతరిక్షానికో వెళ్తున్నట్లు ఏమిటా పోజు అంటుండగానే ట్రైన్ కదిలింది. కనిపిస్తున్నంతసేపు చెయ్యూపుతూనే ఉన్నారు. చివరికి చుక్కలా మారి అంతర్ధానమైపోయింది రైలు. మెల్లగా కదిలి అంతా బయటకొచ్చారు. వారిని చూడగానే డోర్ తెరిచి పట్టుకున్నాడు డ్రైవరు. వసుధని వాళ్ళ ఇంటి దగ్గర దింపి తమ ఇంటికి చేరుకున్నారు ముగ్గురు. దక్షిణ భారతదేశంలో బెంగళూరు నగరం ఒక విధమైన భూతల స్వర్గం అని చెప్పొచ్చు. తూర్పు తీరాన బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న మద్రాసుకు, అరేబియా సముద్రపు పశ్చిమ తీరానికి ఆనుకుని ఉన్న బెంగళూరుకి మధ్య సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తున సమతల ప్రదేశంలో ఉన్న ఈ నగరం అద్వితీయమైన వాతావరణంతో అలరారే బెంగళూరు నగరం రకరకాల విలాసాలకు, రహస్యాలకు నిలయం. ట్రైన్ దిగి వెళ్ళి ఒక హోటల్లో బస చేశాడు జయంత్. ముందుగా ఫోన్ అందుకొని నంబర్ డయల్ చేశాడు. హలో, రాజన్ నేనే. ఏది? ఇప్పుడే వచ్చాను. సరే రా, ఓకే అంటూ తను బస చేసిన హోటల్ పేరు, రూమ్ నెంబర్ చెప్పి పెట్టేసి సన్నగా విజిల్ వేసుకుంటూ కాలకృత్యాలు ముగించి స్నానం చేసి డ్రెస్ చేసుకున్నాడు. ఫోన్ చేసి కాఫీ టిఫిన్ పంపించమని చెప్పాడు. టిఫిన్ తింటూ బాయ్ తెచ్చిన న్యూస్ పేపర్ తిరగేశాడు. చెయ్యి కడుక్కొని కాఫీ కప్పు అందుకోబోతూ ఉండగా కాలింగ్ బెల్ మోగింది. ఎస్ కమిన్ అన్నాడు పేపర్ మడిచి పక్కన పడేస్తూ. గుడ్ మార్నింగ్ సార్ అంటూ లోపలికొచ్చాడు రాజన్. సుమారు 35 సంవత్సరాల వయసు ఉంటుంది. లావుగా పొడుగ్గా ఉన్నాడు. ముఖం కొంచెం వెడల్పుగా, దవడల దగ్గర కాస్త ఉబ్బినట్లుగా ఉంది. కనుబొమ్మలు నల్లగా ఒత్తుగా ఉన్నాయి. కళ్ళు ఎర్రబడి కోపిష్టి వాళ్ల వాలకాన్ని సూచిస్తూ బిగుసుకున్నట్లున్న ఆ ముఖం చూస్తే సినిమాల్లో విలన్లా అనిపిస్తాడు. నేవీ బ్లూ టెరికాట్ ప్యాంట్ మీద వైట్ ఫుల్ హ్యాండ్ షర్ట్ టక్ చేశాడు. షూస్ కాస్త పాతబడినట్లున్న పాలిష్ చేయడంతో నిగనిగలాడుతున్నాయి. గుడ్ మార్నింగ్, టేక్ యువర్ సీట్ అంటూ మరో కాఫీ పంపించమని ఫోన్ చేశాడు. ప్రయాణం బాగా జరిగిందా సార్? ఇక్కడ మన ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? మీరు చెప్పిన విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాను. ఆఫీస్ బిల్డింగ్కి అడ్వాన్స్ ఇచ్చేశాను. స్టాఫ్ కోసం పేపర్లో అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఇచ్చాను. ఈలోగా కార్పొరేషన్ నుంచి లైసెన్స్ సంపాదించేస్తే తొందరలో పని ప్రారంభించవచ్చు సార్. వెరీ గుడ్. అవసరమైతే మరో 10,000 పారేసి ముందా లైసెన్స్ వచ్చేలా చూడండి. ఎస్ సార్. అయితే ఇప్పుడు పెడదామా? పదండి. లేచికి రూమ్కి తాళం పెట్టి తాళాలు కౌంటర్లు ఇచ్చి బయలుదేరాడు. ట్రాఫిక్ యమ రద్దీగా ఉంది. స్కూటర్ను ఉండబట్టి సరిపోయింది, కానీ లేకుంటే ఆటో ఎక్కాలన్నా అరగంట ఎదురు చూడాల్సి వచ్చేలా ఉంది. మహానగరం, మహాజనం, మహారష్ అనుకుంటూ రాజన్ స్కూటర్ స్టార్ట్ చేయడంతో ఎక్కి కూర్చున్నాడు జయంత్. రూమ్కి రాగానే అలసటగా బెడ్ మీద కూలబడ్డాడు జయంత్. అన్నీ తను అనుకున్నట్లే జరిగాయి. జయంత్ ఎంటర్ప్రైజెస్ రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి గారిచే ప్రారంభోత్సవం చేయించడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ స్వయంగా చేయించాడు. రామచంద్రరావుకి అన్ని విషయాలు ఎప్పటికప్పుడు ఉత్తరం రాయడమే కాక మేనమామని ఆయన్ని ఆ రోజుకు రమ్మని టెలిగ్రామ్ కూడా ఇచ్చాడు. అది చూసుకుని వాళ్ళు ఈ పాటికి బయలుదేరే ఉంటారు. వసు ఎలా ఉందో తనని కూడా తీసుకురమ్మని రాయవలసింది. 2-3 ఉత్తరాలు రాసినా జవాబే రాయలేదేమిటో. తను ఇక్కడికి రాగానే రాసిన లెటర్కి జవాబిచ్చింది, అంతే. నెల రోజులైనా ఇంకా వెళ్ళలేదని కోపం వచ్చిందేమో. తను ఇక్కడ ఊరికే కూర్చున్నాడు కనుకన ఊపిరి సలపని పని. ఒక్క 5-6 నెలలు కష్టపడితే ఇంకంతగా శ్రమపడనవసరం లేదు. తనకంటూ స్వంతంగా ఒక బిజినెస్ ఏర్పడుతుంది. రామచంద్రరావు గారు తన వాటా కూడా నాకు రాసిచ్చేస్తే మటుకు దాని మీద వచ్చే ఆదాయం వసుధకి చెందాల్సిందే తప్ప నాకెందుకు? అది ఆమెకే ఇచ్చేస్తాను. ఇకపోతే ఈ ఎగుమతి దిగుమతి వ్యాపారం కాస్త బలం పుంజుకునే వరకు పెట్టుబడిగా కొంత డబ్బు వాడుకోవాల్సి వస్తుందేమో. సరిగ్గా చెయ్యాలే కానీ 2-3 ఏళ్లు గడిచేసరికి దీనిలో కూడా పెట్టుబడి పోను బోలెడు లాభం వస్తుంది. అసలు అదంతా వసుధ కోసం కాదు. తను ఇంత కష్టపడి సంపాదించేదంతా ఆమె కోసమే. ఆమెకు మాకు పుట్టే పిల్లల కోసం. మై స్వీట్ వసు. బెంగళూరు, మైసూరు అంతా ఒక్కడినే చూసేశానని కోపం వచ్చిందా? నో డియర్. చిన్నపిల్లలా అలా కోపం తెచ్చుకోకూడదు. నువ్వు వచ్చాక ఇద్దరం కలిసి మళ్ళీ చూద్దాం. మన హనీమూన్ ట్రిప్గా ఊటీ, కొడైకెనాల్,
కాశ్మీర్, ఇంకా నీకు ఏ ఏ ప్రదేశాలు చూడాలనుందో అన్ని ఊళ్ళు తిరిగొద్దాం. నా ఇల్లాలివయ్యాక నీకు తీరని కోరిక అనేదే ఉండకూడదు. అందుకే నా ఈ తాపత్రయమంతా. అసలు ఫోన్ గణగణ మోగడంతో ఆలోచన తరంగాలు చెల్లా చెదురైపోయాయి. ఫోన్ మీద చెప్పలేనంత కోపం వచ్చింది. ఏదైనా అత్యవసరమైన కాల్ వచ్చిందేమో అనిపించి అంతవరకు చేతుల్లో నలుగుతున్న దిండుని విసుగ్గా విసిరికొట్టి లేచి రిసీవర్ అందుకున్నాడు. హలో, అసహనంగా పలికాడు. హైదరాబాద్ నుంచి ట్రంకాల్ వచ్చింది. ఆపరేటర్ గొంతు మృదువుగా ఉంది. కనెక్షన్ ఇవ్వండి అన్నాడు. తను రమ్మని టెలిగ్రామ్ ఇస్తే ట్రంకాల్ ఏమిటా అని అనుమానం వచ్చింది అతనికి. హలో, నేనే జయంత్ని మాట్లాడుతున్నాను. నేను ఇచ్చిన టెలిగ్రామ్ అందలేదా అంకుల్? అందిందయ్యా, కానీ రావడానికి వీలు పడదు. అవతల నుంచి రామచంద్రరావు మాట్లాడుతున్నాడు. అదేమిటి, మీరు మా మావయ్య వస్తారని ఎదురు చూస్తున్నాను. లేదు, ఎల్లుండి అమ్మాయి పెళ్లి ముహూర్తం ఉంది. వీలైతే నువ్వు వెంటనే బయలుదేర్రా. పెళ్ళేమిటి అంకుల్? ఎవరిది? అదేనయ్యా, వసుదది. అంకుల్, వసుద పెళ్ళి. అతను మాట్లాడుతుండగానే లైన్ కట్ అయింది. అంతా అయోమయంగా ఉంది. తనకి మాట మాత్రంగానైనా తెలియజేయకుండా వసుద పెళ్లి ముహూర్తం పెట్టించేశారా? ఆ రోజుకి తను రాలేడని తెలిసి పెళ్ళి అంటున్నాడు. అంటే ఆమె పెళ్ళి మరొకరితో జరగబోతోందా? నో, అలా జరగడానికి వీల్లేదు. పక్కనున్న కుర్చీని గట్టిగా తన్నాడు. కనిపిస్తే కనుక ఆ రామచంద్రరావుని, ఆయన కూతురు వసుదని కాల్చి పారేయాలన్నంత కోపంగా ఉంది. వీలైతే రమ్మన్నాడు. వీల్లేకపోతే మానేయవచ్చు. తను వెళ్ళడం మానేసినా పెళ్లి జరిగిపోతుంది. అంటే దానర్థం వసుద పెళ్ళి మరొకరితో. ఆ ఊహే భయంకరంగా ఉంది. తల బద్దలైపోతుందేమో అన్నంత బాధగా ఉంది. పిచ్చిగా జుట్టు పీక్కున్నాడు. వెంటనే మేనమామ ఫోన్ నంబర్కి ట్రంకాల్ బుక్ చేశాడు. మరో గంటకి లైన్ దొరికింది. కానీ ఇంట్లో ఎవ్వరూ లేరు. అందరూ రామచంద్రరావు గారింటికి డిన్నర్కి వెళ్ళారు. ఇంకా రాలేదని పనివాడి జవాబు. యూ డెవిల్! రామచంద్రరావు కసిగా పళ్ళు కొరుక్కున్నాడు. రామచంద్రరావు ఫోన్ నంబర్కి ట్రంకాల్ బుక్ చేశాడు. తెల్లవారిపోయింది, కానీ కనెక్షన్ దొరకలేదు. రాత్రంతా జాగరణ, అశాంతి వల్ల 10 లంకణాలు చేసిన వాడిలా తయారయ్యాడు. వెంటనే బయలుదేరి హైదరాబాద్ వెళ్ళి సంగతి తేల్చుకోమని తొందర పెడుతోంది మనసు. కానీ మర్నాటి ఫంక్షన్ కాళ్లకి సంకెళ్ళు వేస్తోంది. మినిస్టర్తో వ్యవహారం. రసాభాసా చేసుకుంటే పరువు పోతుంది. కొన్ని వేలు డబ్బు నష్టమవుతుంది. రాజన్ వచ్చినా అన్యమనస్కంగానే మాట్లాడి పంపించేశాడు. ఆ రోజంతా ఎక్కడికి వెళ్ళలేదు. ఏ పని చెయ్యలేదు. రూమ్లో కూర్చొని ఫారిన్ విస్కీ తెప్పించుకొని గొంతు మండుతున్న సోడా అయినా కలపకుండా బాటిల్ ఎత్తి గడగడ తాగేశాడు. మత్తుగా మంచం మీద పడుకుండిపోయాడు. మర్నాడు ఉదయం రాజన్ వచ్చి లేపే వరకు కాలింగ్ బెల్ అదే పనిగా మోగుతుంటే లేచి తూలుతూ వెళ్ళి తలుపు తీశాడు. సార్, ఒంట్లో బాగాలేదా? కంగారుగా అడిగాడు రాజన్. నోనో, అదేం లేదు. కూర్చోండి, 10 నిమిషాల్లో స్నానం ముగించుకొని వచ్చేస్తాను అని వెళ్ళి బాత్రూంలో దూరాడు. నెత్తి మీద ధారగా నీళ్లు పడుతుంటే తలదిమ్ము కాస్త తగ్గినట్లు అనిపించి హాయిగా ఫీల్ అయ్యాడు. మనసు కాస్త కుదుటపడింది. అంతకుముందు రోజంతా కూడా ఏమీ తినలేదేమో. కడుపులో మండుతోంది. పేగులు గోలగోలగా అరుస్తున్నాయి. నడవడానికి కూడా ఓపిక లేనట్లు నిస్సత్తువుగా ఉంది. 2 ప్లేట్లు దోశ తెప్పించుకొని తిన్నాడు. ఇద్దరూ కాఫీ తాగి రూమ్కి తాళం పెట్టి బయలుదేరారు. ఆటో దిగి లోపలికి నడిచి ఆ ఏర్పాట్లను ఒకసారి పరికించాడు అన్యమనస్కంగానే. జయంత్ ఎంటర్ప్రైజెస్ భవనం ఆవరణంతా రంగురంగుల కాగితాలతో, మామిడి తోరణాలతో, రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరింపబడి ఉంది. గేటులో వెల్కమ్ బోర్డు వేలాడుతోంది. గేటు నుంచి భవనానికి వెళ్లే దారికి ఇరువైపులా లాన్ ఇంకా పూర్తిగా పెరగలేదు. పూల కుండీలను అందంగా సర్దిస్తూ సాయంకాలం పార్టీకి అవసరమైన ఏర్పాట్లు చూస్తూ ఆ హడావిడిలో తన మానసిక ఆవేదనను మర్చిపోయాడు. పూర్తిగా చీకటి తెరలు పరుచుకోకముందే లైట్లు వెలిగించారు. జయంత్ ఎంటర్ప్రైజెస్ అక్షరాలు వెలుగుతూ ఆరుతూ ఉన్న రంగురంగుల బల్బులు వెదజల్లుతున్న కాంతులతో మెరిసిపోతున్నాయి. సరిగ్గా ఆ సమయానికి మంత్రిగారు విచ్చేశారు. శ్రీవారి వెంట ఆయన పరివారం ఎదురెళ్లి స్వాగతం పలికి లోపలికి తీసుకొచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమం ఆనందకరంగా ముగిసింది. అనంతరం ఆహ్వానితులందరికీ గ్రాండ్గా పార్టీ జరిగింది. కృతజ్ఞతలు తెలియజేసి అందరినీ సాగనంపాడు. అంతా తను అనుకున్న విధంగా సంతృప్తికరంగానే జరిగినా సంతోషంగా అనిపించడం లేదు. రామచంద్రరావు మాటలు మనసులో ములుకుల్లా పొడుస్తూనే ఉన్నాయి. ఏవేవో దృశ్యాలు కళ్ల ముందు నాట్యం చేస్తూ కలవరపెడుతూనే ఉన్నాయి. అన్నీ ఎక్కడవక్కడ సర్దించి తెల్లవారగానే వెళ్ళి సాయంకాలం ఫ్లైట్కి టికెట్ తెమ్మని రాజన్కి చెప్పి అర్ధరాత్రి దాటాక రూమ్కి బయలుదేరాడు. కళ్ళు మండుతున్నాయే తప్ప నిద్ర రావడం లేదు.
విస్కీ బాటిల్ తీసి గడగడా తాగేసి పక్క మీద వాలాడు. గుండెల్లో భగ్గున మంట. వసు డియర్, నన్ను మోసం చెయ్యకు, పిచ్చిగా గొణుక్కున్నాడు. ఎవరో హేళనగా వెక్కిరింతగా నవ్వుతున్నట్లు అనిపించి దిండులో ముఖం దాచుకున్నాడు. కథ కొనసాగుతుంది.